ఛానల్ ఫ్రెండ్స్. సో ఆల్రెడీ నార్సెట్ 10 ఎగ్జామ్కి ప్రిపరేషన్ జరుగుతున్నాయి. అందులో భాగంగా సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఏ బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. ఇప్పటికే మీలో చాలామంది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఉంటారు. అయినా మన ఛానల్ తరపున మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం, రైట్? సో టాప్ 5 నార్సెట్ బుక్స్ని మనం కంప్లీట్గా కంపారిజన్ చేసి ఏం తీసుకొని చదివితే మంచిది అన్నది కొంచెం అనాలిసిస్ చేద్దాం, రైట్? సో ఇందులో భాగంగా ఆల్రెడీ మనందరికీ తెలుసు, ఫస్ట్ది టార్గెట్ హై. సో ఈ టార్గెట్ హై తర్వాత అరిహాంత్, పిఆర్ యాదవ్ నార్సెట్ గైడ్, తర్వాత సండర్స్ అండ్ క్లెక్స్ ఎంసిక్యూస్, తర్వాత మిషన్ ఓల్డ్ పేపర్స్. సో ఈ వీటిని మోస్ట్ ఆఫ్ ద నర్సింగ్ ఆఫీసర్స్ ఎక్కువ రికమెండ్ చేస్తున్నారు, వీటిని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. సో వీటిల్లో కూడా మనకి ఏది ఎలా చదువుకుంటే మంచిది అని మనం కంపారిజన్ చేసి చూద్దాం. కొన్ని పారామీటర్స్ ఇచ్చాము, ఆ పారామీటర్స్ని చూద్దాం. సో ఈ పారామీటర్స్ ఏంటంటే నేను ఇచ్చినవి, ఒకటి ఇండియన్ కాంటెక్స్ట్, అండ్ సెకండ్ వన్ కంటెంట్ డెప్త్, థర్డ్ వన్ లాంగ్వేజ్, ఫోర్త్ వన్ ఎంసిక్యూస్ క్వాలిటీ చూద్దాం, అండ్ ఫిఫ్త్ వన్ ప్రీవియస్ పేపర్స్, సిక్స్త్ వన్ సిలబస్ కవరేజ్, సెవెంత్ వన్ ఎగ్జామ్ ఓరియంటెడ్, ఎయిత్ది బెస్ట్ ఫర్ ఇది ఎవరికి అని చూద్దాం. సో నైన్త్ వచ్చి మాక్ టెస్ట్, అండ్ ఫైనల్గా 10th వన్ వచ్చి ఓవరాల్ రేటింగ్, స్టార్ రేటింగ్ ఎలా ఉందో చూద్దాం. సో ఈ విధంగా ఎంసిక్యూస్కి నార్సెట్కి యూజ్ చేసే బుక్స్ని మనం కంపారిజన్ చేద్దాం, రైట్? సో చూద్దాం. సో టార్గెట్ హై ఇండియన్ కాంటెక్స్ట్ ప్రకారం చూస్తే ఇది గుడ్. సో అరిహంత్ నార్సెట్ గైడ్ కూడా ఇట్స్ ఏ గుడ్ అని చెప్తుంది. పిఆర్ యాదవ్ బుక్స్ అయితే మాత్రం ఎక్సలెంట్. దెన్ సండర్స్ అండ్ క్లెక్స్ వచ్చి పూర్, ఎందుకంటే అది అమెరికన్ వాళ్ళు రాసిన బుక్ కాబట్టి సో ఇండియన్ కంటెక్స్ట్ అనేది కొంచెం పూర్గా ఉంటుంది, రైట్? సో అందుకని ఇందులో ఇది ఇండియన్ కంటెక్స్ట్ ప్రకారం చూస్తే ఇది పూర్. దెన్ మిషన్ ఓల్డ్ పేపర్స్ కూడా ఇండియన్ కంటెక్స్ట్లో చాలా ఎక్సలెంట్ అనమాట, రైట్? అండ్ దెన్ నెక్స్ట్ చూద్దాం కంటెంట్ డెప్త్ ఏ ఏ సబ్జెక్ట్లో ఎలా ఉందో చూద్దాం. సో కంటెంట్ డెప్త్ వచ్చేసరికి టార్గెట్ హైలో మోడరేట్గా ఉందని, అరిహంత్లో గుడ్ అని, సో పిఆర్ యాదవ్ బుక్లో ఎక్సలెంట్, అలాగే ఎన్క్లెక్స్లో కూడా ఎక్సలెంట్, మిషన్ పేపర్స్లో ఇది జస్ట్ మోడరేట్. ఇది కంటెంట్ డెప్త్ అనమాట. సో బాగా హై డెప్త్లోకి వెళ్ళలేదు. ఇలా కంటెంట్ డెప్త్ ప్రకారం చూస్తే మనకి పిఆర్ యాదవ్, సండర్స్ ఈ రెండు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కంటెంట్ డెప్త్. నెక్స్ట్ మనం లాంగ్వేజ్ పరంగా ఈ 5 బుక్స్లో ఏ విధంగా ఉందో చూద్దాం. నెక్స్ట్ లాంగ్వేజ్, టార్గెట్ హై లాంగ్వేజ్ వెరీ సింపుల్గా ఉంటుంది, బిగినర్స్ కూడా చాలా మంచిగా అర్థమవుతుంది. దెన్ అరిహంత్లోకి వచ్చేసరికి ఇట్స్ ఏ మోడరేట్గా ఉంటుంది. దెన్ పిఆర్ యాదవ్ కూడా ఇట్స్ ఏ సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది, సండర్స్ అండ్ క్లాక్స్ కూడా సింపుల్, అండ్ మిషన్ ఓల్డ్ పేపర్స్ కూడా సింపుల్, రైట్? దెన్ సో మనకి ఎక్కువగా స్టూడెంట్స్ ఫోకస్ చేసేది ఏంటి? ఎంసిక్యూ క్వాలిటీ. ఎంసిక్యూ అంటే ఏంటి? మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. సో ఈ ఎంసిక్యూ క్వాలిటీ టార్గెట్ హైలో గుడ్, అరిహంత్లో వెరీ గుడ్, అండ్ పిఆర్ యాదవ్లో గుడ్, సండర్స్ ఎన్క్లెక్స్లో ఎక్సలెంట్, మిషన్ ఓల్డ్ పేపర్స్లో కూడా ఇది ఎక్సలెంట్ ఎంసిక్యూస్ క్వాలిటీ పరంగా చూసుకుంటే, రైట్? దెన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, PYQs, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక మనం చూస్తే టార్గెట్ హై బుక్లో కొన్ని మాత్రమే ఉంటాయి, అరిహంత్లో జస్ట్ ఇంక్లూడ్ చేశారు, దెన్ పిఆర్ యాదవ్లో కూడా వెరీ ఫ్యూ ఉంటాయి, బట్ సండర్స్ ఎన్క్లెక్స్లో నాట్ ఇంక్లూడెడ్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉండవు. బట్ ఇక్కడ మిషన్ ఓల్డ్ పేపర్స్లో మాత్రం ఫుల్లీ ఫోకస్డ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్. సో ఆ విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో టాప్ రేంజ్లో మిషన్ ఓల్డ్ పేపర్ ఉంది. దెన్ నెక్స్ట్ సిలబస్ కవరేజ్ ఏ విధంగా ఉందో చూద్దాం. టార్గెట్ హై బుక్లో సిలబస్ కవరేజ్ గుడ్, చాలా బాగా చేశారు, అరిహంత్లో కూడా వెరీ గుడ్, పిఆర్ యాదవ్లో అయితే ఎక్సలెంట్, సండర్స్ ఎన్క్లెక్స్లో అయితే నాట్ కవర్డ్,
ఓకే, సిలబస్ మొత్తం ఏమి కవర్ చేయలేదు. దెన్ మిషన్ పేపర్స్లో కూడా ఇది ఎక్సలెంట్. సో ఓవరాల్గా సిలబస్ కవరేజ్లో మనం చూస్తే పిఆర్ యాదవ్ బుక్స్ ఎక్సలెంట్ అనమాట. దెన్ ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఏ బుక్ బాగుందో చూద్దాం. సి టార్గెట్ హై, ఇట్స్ వెరీ వెరీ గుడ్. మోస్ట్ ఆఫ్ ద నర్సింగ్ ఆఫీసర్స్ రికమెండ్ చేస్తుంది టార్గెట్ హై. అరిహంత్లో కూడా ఇట్స్ వెరీ గుడ్. పిఆర్ యాదవ్ కూడా గుడ్. ఎన్క్లెక్స్లో మోడరేట్ అండ్ మిషన్ ఓల్డ్ పేపర్స్ కూడా ఎక్సలెంట్. సో ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఆల్మోస్ట్ అలా అన్నీ బాగున్నాయి. ఓకే, అన్నీ కూడా ఎక్సలెంట్ గుడ్ మనం చూడవచ్చు ఎక్సెప్ట్ ఎన్క్లెక్స్. సో నెక్స్ట్ బెస్ట్ ఫర్, ఇప్పుడు ఆల్రెడీ ముందు ప్రీవియస్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళకి వాళ్ళు చదువుకునే స్ట్రాటజీ ఒకలా ఉంటుంది, జస్ట్ బిగినర్స్కి ఒకలా ఉంటుంది. అసలు మేము ఇప్పుడే రాయబోతున్నాం ఈ ఎగ్జాము, మాకు మేము ఏ బుక్స్ ఫాలో అయితే బాగుండు అని కొంతమందిలో ఉంటుంది కదా. సో ఆ విధంగా ఈ కంపారిజన్ అనేది మీకు తప్పకుండా యూజ్ అవుతుంది. సో బెస్ట్ ఫర్ ఎవరికంటే టార్గెట్ హై బిగినర్స్కి చాలా బెస్ట్. మీరు ఈ ఇయర్ కనుక నార్సెట్ 10 రాయాలి అని అనుకుంటే మీరు టార్గెట్ హైని రికమెండ్ చేసుకోవచ్చు. సో ఈ బుక్స్ విషయంలో మాత్రం మీరు అంత కాస్ట్ పెట్టాలా అని మాత్రం చూడొద్దు. సో బట్ మీరు ఒక మంచి పొజిషన్కి వెళ్ళాలంటే కొంత మనము ఇన్వెస్ట్ చేయాల్సిందే, రైట్. సో బిగినర్స్కి చాలా బెస్ట్. అరిహంత్ వచ్చేసి ఆల్ స్టూడెంట్స్కి బెస్ట్. పిఆర్ యాదవ్ వచ్చేసి ఇది కాన్సెప్ట్ బిల్డింగ్ని బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి ఆల్రెడీ రాసేసిన వాళ్ళకి ఇంకా చాలా ఈజీగా ఉంటుంది అది. ఈ సండర్స్ ఎన్క్లెక్స్ వచ్చేసి ఎంసీక్యూస్ ప్రాక్టీస్కి బాగా పర్ఫెక్ట్ అనమాట, రైట్. అండ్ ఫైనల్లీ మిషన్ ఓల్డ్ పేపర్స్ వచ్చేసి ఇది ఎగ్జామ్ ప్రాక్టీస్కి యూజ్ అవుతుంది. సో ఈ విధంగా మీరు యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క టెక్స్ట్ బుక్, ఒక్కొక్క బుక్ని. అండ్ ఫైనల్గా మాక్ టెస్ట్లు. అసలు టెస్ట్ ఎలా ఉంటుంది, దాన్ని మేము ఎలా అటెంప్ట్ చేయాలి అని చాలా మందికి డౌట్ ఉంటుంది. అసలు ఒకసారి మాక్ టెస్ట్ అటెంప్ట్ చేస్తే సో దట్ నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా రాయాలని మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఎవరైతే నార్సెట్ కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ రాయాలనుకుంటున్నారో వాళ్ళు కంపల్సరీగా మాక్ టెస్ట్లు మీరు ఇంటి దగ్గరే బాగా ప్రాక్టీస్ చేయండి, అండ్ సో దట్ మీకు అది చాలా యూజ్ అవుతుంది. సో మాక్ టెస్ట్లు టార్గెట్ హైలో వెరీ ఫ్యూ ఉంటాయి, అరిహంత్లో కూడా గుడ్ బాగానే ఉంటాయి, పిఆర్ యాదవ్లో కూడా కొద్దిగా ఉంటాయి, వెరీ ఫ్యూ. అండ్ సండర్స్ ఎన్క్లెక్స్లో దీనిలో మీకు చాలా మెనీ ఉంటాయి, ఓకే. అండ్ మిషన్ ఓల్డ్ పేపర్స్లో కూడా మెనీ ఉంటాయి. సో తప్పకుండా మీరు మాక్ టెస్ట్లు మాత్రం ప్రిపేర్ అవ్వాల్సిందే. దెన్ ఓవరాల్ రేటింగ్లో మనం చూస్తే టార్గెట్ హైకి 7.5 అవుట్ ఆఫ్ 10 ఇచ్చారు, అండ్ అరిహంత్కి 8.5 అవుట్ ఆఫ్ 10, పిఆర్ యాదవ్కి 9/10, అండ్ సండర్స్ ఎన్క్లెక్స్కి 8/10, మిషన్ ఓల్డ్ పేపర్స్కి 8.5/10, రైట్. సో ఈ విధంగా ఏంటంటే ఈ బుక్స్ అన్నీ కూడా మీరు నార్సెట్కి ప్రిపేర్ అయినా, అలాగే ఆర్ఆర్బీకి ప్రిపేర్ అయినా, లేదా ఈఎస్ఐకి ప్రిపేర్ అయినా, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అలాగే నర్సింగ్ సంబంధించి రిలేటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏది ప్రిపేర్ అయినా కూడా ఈ బుక్స్ అనేవి మీకు చాలా యూజ్ అవుతాయి. సో కాబట్టి ఈ విధంగా మనం గ్యాదర్ చేసుకొని కొన్ని బుక్స్ని వాటిని ప్రిపేర్ అవ్వడం వల్ల వితౌట్ గైడెన్స్ మీకు ఒకవేళ మీరు కొన్ని క్లాసెస్కి అటెండ్ అవ్వలేకపోవచ్చు, కొన్ని పెయిడ్ క్లాసులు ఉంటాయి. సో ఈ విధంగా మీ ఎకనామికల్ స్టేటస్ని బేస్ చేసుకొని మీరు కష్టపడితే తప్పకుండా మీరు నార్సెట్ని క్రాక్ చేయగలుగుతారు, రైట్. సో ఇవి జస్ట్ ఒక కంప్లీట్ కంపారిజన్, మీకు ఒక ఐడియా కోసం మాత్రమే, ఇదే కంపల్సరీ అన్నట్టు కాదు. సో ఒక్కొక్కళ్ళ అభిప్రాయం ఒక్కోలా ఉంటుంది, బట్ ఓవరాల్గా మనం ఆలోచిస్తే ఈ విధంగా ఉంది. సో బిగినర్స్ అయినా ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్న వాళ్ళకి ఈ బుక్స్ దగ్గర ఉంటే మీకు ఇంకా మీకు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి, వాటిని మీరు ప్రిపేర్ అవ్వడం వల్ల మీరు ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. బట్ ఇక్కడ తెలుగు స్టేట్స్లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ సేయింగ్ దట్ టార్గెట్ హై, ఓకే. దెన్ పిఆర్ యాదవ్ బుక్స్, నర్సింగ్ గైడ్ బుక్స్, నార్సెట్ నర్సింగ్ గైడ్ బుక్స్, దెన్ మిషన్ ఓల్డ్ పేపర్స్. సో ఎస్పెషల్లీ ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వాలంటే సండర్స్ ఎన్క్లెక్స్. సో ఈ బుక్స్ కనుక మీ దగ్గర ఉండి మీరు ప్రతిరోజు టైం ఇచ్చి ప్రిపేర్ అవ్వగలిగితే అండ్ మీరు ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. బట్ చాలామంది అనుకుంటారు ఎంసీక్యూస్ ప్రిపేర్ అయితే చాలు మనం ఎక్సలెంట్గా ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు అనుకుంటారు. మీరు ఎంసీక్యూస్ని బట్టి చదవడం వల్ల
అక్కడికి వెళ్ళాక మీరు ఖచ్చితంగా మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మీరు చేయాల్సింది ఏంటంటే కంటెంట్ మీద దృష్టి పెట్టండి. ఒక లెసన్ మీరు చదివితే ఇంపార్టెంట్గా ఆ లెసన్లో ఏం ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి, దాని కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా అర్థం చేసుకోవాలి అన్న మీ మైండ్లో ఉంటే, సో మీరు ఎంసీక్యూస్ ఎక్కువగా చదవకపోయినా ఆ కాన్సెప్ట్ మీలో ఉంటే ఆ ఎంసీక్యూ మీకు ఈజీగా అర్థం అవుతుంది. కాబట్టి ఎక్కువగా ఎంసీక్యూస్ మీద ఫోకస్ పెట్టకుండా కంటెంట్ మీద ఫోకస్ పెట్టండి. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమున్నాయో వాటిని చదవండి, బాగా వాటిని కాస్త గ్రైండప్ చేయండి. చదవడం వల్ల ఆల్మోస్ట్ 60 to 70% టైం మీరు కంటెంట్కి ఇవ్వండి, అండ్ రిమైనింగ్ మాత్రం మీరు ఎంసీక్యూస్ ప్రిపేర్ అవ్వండి. రైట్? అలా కాకుండా బ్లైండ్గా ప్రిపేర్ అయితే మాత్రం మీరు క్రాక్ చేయడం కష్టం అవుతుంది. అండ్ ఫర్దర్ వీడియోలో నార్సెట్ సిలబస్ ఏంటి, ఆ సిలబస్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఆ తర్వాత టాపిక్స్ని కూడా మనము మన ఛానల్లో తప్పకుండా డిస్కస్ చేద్దాం. సో చూస్తున్న మీలో ఎవరికైనా ఇంకా ఏదైనా టాపిక్ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అలాగే మన నర్సింగ్ ప్రొఫెషనల్స్ అందరికీ షేర్ చేయండి మన ఛానల్ని, వాళ్ళకి హెల్ప్ చేయండి. అలాగే మన కమ్యూనిటీని బిల్డ్ చేయండి. సో ఎవరైతే నార్సెట్కి ప్రిపేర్ అవుతున్నారో డిజిటల్ నర్సింగ్ అకాడమీ తరపున ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్. థ్యాంక్ యూ.